వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మనం కాజు కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పాలు 1 లీటర్, జీడిపప్పు 50 గ్రామ్స్, పాలపొడి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, షుగర్ 2 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1 చిటికెడు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఈ జీడిపప్పులను వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ పేస్ట్ చేసుకోవద్దండి. కొంచెం మనకి కొంచెం ఇలా పొలుకులుగా తగులుతూ ఉంటే మనకి కుల్ఫీ తినేటప్పుడు చాలా అవి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, నేను కొంచెం బరకగా పట్టుకున్నాను. ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టండి. ఈలోపు మీరు ఈ 1 లీటర్ పాలని పొయ్యి మీద పెట్టి ఒక పావు లీటర్ పాలు వచ్చేదాకా బాగా మరిగించుకోవాలి. ఇవి బాగా మరిగిపోవాలండి. చూసారా, చిక్కగా మరిగిపోయి చిక్కగా వచ్చేసాయి పాలు. ఈ విధంగా వచ్చేదాకా బాగా మరిగించుకొని 1 లీటర్ పాలు పావు లీటర్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇవి మరిగేలోపు ఈ పాల పొడి ఉంది కదా, ఈ పాల పొడిలో కొంచెం వాటర్ కలుపుకోండి. ఈ కార్న్ఫ్లోర్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని 2 కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ ఎందుకు వాడతామంటే కొంచెం మనకి థిక్నెస్ రావటానికి, అంటే గట్టి పట్టడానికి. ఉండలు లేకుండా మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా ఈ పాల పొడి కూడా మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలు 1 లీటరు ఇలా ఒక పావు లీటర్ వచ్చేదాకా బాగా మరిగించుకున్నాము. బాగా మరిగిన తర్వాత చూడండి, కలర్ చేంజ్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్టు, ఈ పేస్ట్ని వేసేసేయాలి. జీడిపప్పు పేస్ట్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలిపెట్టండి. మనకి జీడిపప్పు పలుకులు అక్కడక్కడ తగులుతూ కుల్ఫీలో చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే షుగర్ యాడ్ చేయండి. షుగర్ కొంచెం కరిగేదాకా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత చూసారా, మనకి ఈ జీడిపప్పులు ఈ పలుకులన్నీ పైకి వచ్చేసాయి. చూడండి, మీకు ఇష్టం ఉంటే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు. దీంట్లోనే ఈ పాల పొడి వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పాల పొడి వాటర్ కూడా వేసేసుకొని బాగా కలియబెట్టండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇదే విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని వేసేసేయండి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ ఎందుకు వేస్తామంటే థిక్నెస్ కోసం అని చెప్పాను కదా. కార్న్ఫ్లోర్ వాటర్ వేసి ఉండలు కట్టకుండా ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి. కార్న్ఫ్లోర్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటే చూసారా, చిక్కబడుతూ వస్తుంది. చూడండి,
ఈ విధంగా చిక్కబడుతూ ఉంటుంది. మనకు అక్కడక్కడ జీడిపప్పు పలుకులు చూడండి తగులుతూ ఉన్నాయి కదా. మీరు కావాలంటే బాదం పప్పులు కూడా కొంచెం పలుకులుగా దంచుకొని కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఒక 10 నిమిషాలు బాగా మరిగించుకున్నారంటే బాగా చిక్కబడిపోతుంది. చూసారా, ఈ విధంగా బాగా చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ యాలకుల పొడి మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను, ఒక చిటికెడు. ఈ విధంగా బాగా చిక్కబడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా చల్లారిన తర్వాత ఇలా గట్టి పడుతుంది చూడండి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ కుల్ఫీ మౌల్డ్ తీసుకొని, ఇవి మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి, కాస్ట్ కూడా పెద్దగా ఉండవు. వీటిల్లో నింపి మనం ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని వీటిల్లో వేసుకోవాలి. చూసారా, మనకు చల్లారిపోయిన తర్వాత చాలా తిక్కుగా వచ్చింది. మనం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఆ జీడిపప్పు పలుకులు కూడా అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి. తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా అన్నీ నింపి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ నింపుకొని వీటికి మూత పెట్టేసుకోవాలి. ఇవి మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఈ విధంగా అన్నిటికీ మూత పెట్టేసుకొని ఒక 10 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 10 గంటల పాటు పెట్టుకున్న తర్వాత తీసుకుంటే మనకి కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఒక 10 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూసారా, కుల్ఫీ చక్కగా రెడీ అయిపోయింది. ఈ విధంగా వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా ఊడి వచ్చేసాయి కదా. వీటిని సమ్మర్లో కూల్గా మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.